కేశినేని బ్రదర్స్ వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని తన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలకు ఘాటుగా స్పందించారు. వివాదాస్పద లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా పేరు పడుతున్న రాజ్ కసిరెడ్డితో తనకున్న సంబంధాలపై స్పష్టత ఇచ్చారు. ఆయనతో 4 సార్లు మాత్రమే కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇద్దరం కలిసి ఒక కంపెనీ ప్రారంభించామని, ఆ సంస్థ అభివృద్ధి కోసం తొలి 6 నెలల ఖర్చులు తానే భరించానని తెలిపారు. కానీ అనంతరం రాజ్కు జగన్మోహన్ రెడ్డితో ఉన్న అనుబంధం, అతని వ్యవహార శైలి చూసి దూరం అయ్యానని తెలిపారు. ప్రస్తుతం నాని జగన్కు పాలేరుగా మారి తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడని చిన్ని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసిన చిన్ని దాదాపు 3,200 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని, దీని సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడని ఆరోపించారు. ఆ ప్యాలెస్కి రాజ్ కసిరెడ్డితో పాటు మరో 3కే ప్రవేశము ఉందని తీవ్ర విమర్శలు చేశారు. అంతేగాక ఈ వ్యవహారాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు ఇటీవల హైదరాబాద్లో 5గురు కీలక నేతలు సమావేశమయ్యారని చెప్పారు. వారిలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పతో పాటు విజయవాడ పాలేరు కూడా ఉన్నట్లు సమాచారం అందిందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో నానికి చెందిన దుబాయ్, అమెరికాలో ఉన్న 2 కంపెనీల ద్వారా హవాలా జరిపినట్లుగా వచ్చిన ఆరోపణలపై పూర్తిగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అవసరమైన అన్ని ఖర్చులను తానే భరించేందుకు సిద్ధమని ప్రకటించారు. తన కుటుంబానికి చెందిన 5 నుంచి 6 కంపెనీలు ఉన్నా అన్ని చట్టబద్ధంగానే నడుస్తున్నాయని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై 24 గంటల్లోపు సిబిఐ విచారణకు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. 3,600 కోట్లు దోచిన జగన్ సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరిన చిన్ని, కేశినేని నాని, జగన్ ఇద్దరు ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేస్తూ 24 గంటలు గడువు విధించారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.